లింగ పురాణం ఎపిసోడ్ 12 జగన్మాత పునర్జననం హిమవంతుని పుత్రికగా ఉమాదేవి. ఓం నమ శివాయ. శ్రీ సద్గురు సీతారామమ్మ గారి ఆశీస్సులతో లింగ పురాణ వైభవాన్ని కొనసాగిద్దాం. సతీదేవి వియోగం తర్వాత కైలాసం శూన్యమైంది. లోకనాథుడైన పరమశివుడు బాహ్య ప్రపంచాన్ని విస్మరించి హిమాలయాల్లోని ఒక గుహలో ఘోర తపస్సులో మునిగిపోయాడు. శక్తి లేని శివుడు నిశ్చలుడయ్యాడు. కానీ జగన్మాత లేనిదే సృష్టి చక్రం ముందుకు సాగదు. అందుకే తన ప్రాణేశ్వరుడిని తిరిగి సేవించడానికి, లోక కళ్యాణం కోసం అమ్మవారు హిమవంతుని పుత్రికగా పుట్టాలని సంకల్పించింది. పర్వతరాజైన హిమవంతుడు, ఆయన భార్య మేనకాదేవి సాక్షాత్తు ఆ పరాశక్తిని తమ బిడ్డగా పొందాలని వేల సంవత్సరాలు తపస్సు చేశారు. వారి భక్తికి మెచ్చిన దేవి ప్రత్యక్షమై, నేనే మీ గర్భాన జన్మించి మీ వంశాన్ని పావనం చేస్తాను అని వరమిచ్చింది. లింగ పురాణం ప్రకారం అమ్మవారు గర్భంలో ఉన్నప్పుడు హిమాలయాలన్నీ బంగారు కాంతితో మెరిసిపోయాయి. సమస్త దేవతలు అదృశ్య రూపంలో వచ్చి అమ్మవారికి గర్భపూజలు చేశారు. వసంతకాలంలో శుభగడియల్లో మేనకాదేవికి ఒక తేజోమయి అయిన బాలిక జన్మించింది. ఆ పాప పుట్టగానే దిక్కులన్నీ ప్రసన్నమయ్యాయి. మేఘాలు మంగళధ్వనులు చేశాయి. హిమవంతుడు ఆ బిడ్డకు పార్వతి అని నామకరణం చేశాడు. పర్వతరాజు కూతురు కాబట్టి ఆవిడకు పార్వతి అనే పేరు వచ్చింది. పసిప్రాయం నుండే ఆ బాలిక ఆటల్లో కూడా శివలింగాలను చేసి పూజించేది. శివ అనే నామం వినగానే ఆ చిన్నారి ముఖంలో ఒక తెలియని పరవశం కనిపించేది. సంస్కారాలన్నీ తనే నేర్చుకున్నట్టుగా ఆ బాలిక విద్యాబుద్ధుల్లో రాణించింది. ఒకనాడు త్రిలోక సంచారి అయిన నారద మహర్షి హిమవంతుని కోటకి వచ్చారు. పార్వతిని చూసి ఆయన పరవశించిపోయారు. రాజా, నీ పుత్రిక సాక్షాత్తు జగన్మాత. ఈమెకు దక్కే భర్త కేవలం ఆ పరమశివుడు మాత్రమే. కానీ ఆ శివుడు ఇప్పుడు ఘోర తపస్సులో నిమగ్నమయ్యున్నాడు. వైరాగ్యంలో ఉన్నాడు. ఆయన్ని ప్రసన్నం చేసుకోవడం ఈమెకు ఒక పెద్ద అగ్ని పరీక్ష అని హెచ్చరించారు. నారదుని మాటలు పార్వతిలో తన పూర్వజన్మ స్మృతిని మేల్కొల్పాయి. తండ్రి అనుమతితో యవ్వనంలోకి అడుగుపెట్టిన పార్వతి తపస్సులో ఉన్న శివుడికి సేవ చేయడానికి ఎలా వెళ్ళింది? కామదేవుని దహనం తర్వాత శివ పార్వతుల మధ్య జరిగిన ఆ అద్భుతమైన సంవాదం ఏమిటి? అది వచ్చే ఎపిసోడ్లో తెలుసుకుందాం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. తదుపరి వీడియోని మిస్ కాకుండా ఉండటానికి మన సద్గురు సీతారామమ్మ ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. కామెంట్ బాక్స్లో ఓం నమ శివాయ అని టైప్ చేయడం మాత్రం మర్చిపోకండి.